ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారాలు. అదే సార్, ఇప్పుడు మేము కూడా ఎక్కడ సన్మానం చేయాలా? ఆ తుమ్మలపల్లి కళాక్షేత్రం అయితే కొంచెం చిన్నదైపోతుంది. ఆ రవీంద్ర భారతి అయితే అది కూడా కాస్త చిన్నదవుతుంది. ఈ అంతర్జాతీయ స్థాయి కుంభకోణం జరిగింది కాబట్టి ఆ సిడ్నీలో లేకుంటే ఏదైనా మెల్బోర్న్ స్టేడియం లాంటిది ఏదైనా బుక్ చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాం మేము. మెల్బోర్న్ అయితే దాదాపు ఒక ఎందుకు యుఎస్ లో కూడా పెద్ద స్టేడియంలు చాలా ఉన్నాయి. అదే అదే యుఎస్ లో అటు స్టేడియం కోసం వెతుకుతా ఉన్నాం. పైగా సాలవ కప్పాలంటున్నాడు. ఎటువంటి సాలవ కప్పాలా ఏంది అర్థం కాకుండా ఉన్నాము. పైగా అవార్డు కూడా ఏదైనా ఉంటే ఇవ్వాలంటే, ఏదైనా ఉంటే ఏముంది అవార్డు అర్థం కాలేదు. పద్మభూషణ్, పద్మశ్రీలు, అదే విధంగా భారత రత్నాలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేటివే. ఇంతకన్నా చిన్న 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 వాళ్ళకి ఇచ్చేటివి. నీకు ఇంక దీనికన్నా పెద్ద అవార్డు ఏదైనా ఇవ్వాలా? ఏ అవార్డు ఇవ్వాలని మేము జిటు బీక్కుంటున్నాము. అర్థమే కావట్లేదు. ఈయన ఎందుకు మాట్లాడతాడు? గ్లోబల్ లెవెల్లో ఉన్న అవార్డు ఇవ్వాలా? ఇప్పుడు పద్మశ్రీలు, పద్మభూషణ్లు, భారత రత్నాలు ఇవన్నీ చిన్నవైపోతాయి ఆయనకి. ఇంకా ఇంతకన్నా పెద్ద అవార్డు ఏంది అని అర్థం కాకుండా ఉంది. ఈయనకు ఒకరికే చేయాలనా, లేకుంటే ఈయనతో కూడా ఈ డబ్బులు మింగినటువంటి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అవును, వాళ్ళకి చేయాలనా? ఈ సన్మాన కమిటీ అనేది ఒకటి వేసుకోవాలి ఫస్ట్. ముందు వీళ్ళకి సన్మానం చేయాలంటే ఆహ్వాన కమిటీని వేసి, అందులో సజ్జల రామకృష్ణారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని ఇట్లాంటి వాళ్ళు వేసి ఆహ్వాన కమిటీలో వీళ్ళకి సన్మానం చేయాలి. సిగ్గానే ఉండాలి ఆ మాట చెప్పేదాన్ని. 1750 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా పందికోకులాగా దిగమింగి నీకు అంత ధైర్యమే దమ్మే ఉంటే శాసనసభలోకి వచ్చి చర్చకి పాల్గొనకుండా ఇదే అంశం పైన చర్చించు. శాసనసభ జరుగుతుండగానే కదా ఇష్యూ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇదే అంశం పైన నువ్వు ఆ శాసనసభలోకి వచ్చి ఆ వేదిక ద్వారా నేనేం తినలేదు, నేను లక్షలాది రూపాయలు మిగలబెట్టాను, నాకు సన్మానం చేయాలని అక్కడ అడుగుంటే అక్కడే అర్జెంటుగా సన్మానం చేసి ఉంటాం కదా. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకుంటూ రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు సార్. ఈ మధ్య ఏం అర్థం కాకుండా ప్రతిరోజు ప్రెస్ మీట్, అది కూడా లైవ్ ఉండదు, రికార్డ్ చేసి దాన్ని వదులుతారనమాట. అది కూడా ఎడిట్ చేసి. ఇప్పుడు రిపోర్టర్లు కూడా, ఇప్పుడు నేనేమంటానంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రధాన పార్టీకి ఒక నాయకుడుగా, ఫౌండర్ గా నువ్వు మీడియాని అడ్రస్ చేసేటప్పుడు అందరి మీడియా వాళ్ళు పిలిపించాలి కదా. ఆంధ్రజ్యోతిని, టీవీ5ని, ఈనాడుని. వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతారు, నువ్వు సమాధానం చెప్తే దేర్ విల్ బి ఎ ఫెయిర్ డిబేట్. నిజాలు బయటకు వస్తుంది. ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు? అదే చెప్పేది. ఇప్పుడు ఆంధ్రజ్యోతినో, టీవీ5, ఈనాడో, ఇంకొకరు పోతే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈ దగ్గర సమాధానం లేదు. మీకు ఇటీవల వాళ్ళ